अरे सेल फोन आना हाँ चल अट्ला पंजे सेल फोन ప్రస్తుతం మనతో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ నాగారి ప్రీతం గారు ఒకసారి ప్రీతం గారితో మాట్లాడదాం. ప్రీతం గారు, ఈ సెలబ్రేషన్ ఎట్లా చూస్తున్నారు? 20 ఏళ్ల కళ నెరవేరింది, ఎట్లా 3 దశాబ్దాల కళ ముంపాటికి కాంగ్రెస్ పార్టీ విజయం. ఆనాడు ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ని ఆధారం చేసుకొని 7 మంది జడ్జిలతో ఈరోజు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ విజయం అంటున్నా. ఆనాడు ఉషా మెహ్రా గారు ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసినారో మా రాజశేఖర రెడ్డి గారు, సోనియా గాంధీ గారు, ఆ రోజే మా బాధలు, దళితుల అట్టడు వర్గాల బాధలు మరియు ఉపకులాల బాధలు అన్నీ ఆ రోజే లిఖితపూర్వకంగా ఈరోజు మొత్తం రెడీ టు ఈట్ అన్నట్టు జడ్జిలకు ఇస్తే జడ్జిలు చదివి ఈరోజు రిపోర్ట్ ఇచ్చినారు. ముమ్మడి కాంగ్రెస్ పార్టీ విజయం ఇప్పుడుంది అసలైన ఆటయిగా. వాస్తవానికి ఆనాడు కాంగ్రెస్ పార్టీ అట్టడుగు ప్రజలకు కట్టుబడి ఉందే, ఈరోజు కట్టుబడి ఉంది. ఇప్పుడు ఏం చేస్తాం అనేది ఇప్పుడు చేసి చూపిస్తాం. కానీ మీరు అన్నారు అసలైంది ఇప్పుడే ఉంది అంటున్నారు. నిజంగా అసలైంది ఇప్పుడే ఉంది. రాష్ట్రాలకి అధికారం ఉంటుంది, ఏదైతే ఎస్సీ వర్గీకరణ అంటూ కూడా సుప్రీంకోర్టు చెప్పడము. సో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. ఉద్యోగ విషయాల్లో, విద్యా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? ప్రకటన వచ్చిన 10 నిమిషాలల్లా ఏ రాష్ట్రం చేయని విధంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి మాదిగా అంటున్నా, రేవంత్ రెడ్డి మాదిగా గారు ప్రకటన చేసిర్రు అసెంబ్లీలో. మొట్టమొదటిగా మేమే చేస్తామని చెప్పారు. ఆనాడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సంపత్ కుమార్ గారు మధుసూదన్ చారి గారికి 0 అవర్లో మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వర్గీకరణ విషయము అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయే దానిలో మాట్లాడాలనంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు వచ్చి సంపతన్న పక్కన నిల్చున్నందుకు 2 రోజులు అదే అసెంబ్లీ నుంచి బహిష్కరించారు. ఇదే అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఉన్నాడు ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి, ఎవరైతే బహిష్కరణ గురైండో ఇప్పుడు ఆయన్నే ఈ వర్గీకరణ తీసుకొస్తామని మాటిచ్చిండు. మేము మా మేనిఫెస్టోలో పెట్టినాం. వాస్తవానికి ఆగస్టు 26వ తారీఖు 2023 ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ మేము పెట్టినాం చేవెళ్ళాలో. ఇంకా 23 రాలే, 23 కల్లా అవుతుంది. ఈ పోరాట ఫలితము మందకృష్ణదా లేకపోతే కాంగ్రెస్ నాయకులదా, ఇతర మాదిగ సామాజిక వర్గం సంబంధించిన ప్రతి ఒక్కరు? దశాబ్దాల కాలములో ఎంతోమంది నాయకులు ఆత్మార్పణ చేసుకున్నారు. ఎంతోమంది ఎన్నో పార్టీలు దీని లోపల పూర్తి స్థాయిగా పెద్ద పెద్ద నాయకులు ఇందులో భాగస్వామ్యమైనరు. ఎవరో ఒక్కరు కాదు ఇందులో, ఎవరిదో ఒక్క క్రెడిట్ అని అంటే ఇది మాది పేటెంట్ రైటు అనేది ఏం లేదు ఇక్కడ. ఈ రైట్ అనేది పూర్తి మాదిగలది, పోరాటం చేసిన మాదిగలది. ఇది అందరి విజయము, ఎవరో ఒక్కరి విజయం కాదు. బ్రదర్, ఇంతకుముందు మీరు మాట్లాడుతున్నప్పుడు కొంత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి. సో ఏంటి ఒక్కసారి మీ పోరాటం గురించి? నేను ఉమ్మడి మాదిగ యువసేన రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక మిలిటెంట్ పోరాటాల్లో ఉండి నా మాదిగ జాతి ప్రధాన లక్ష్యం ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ అయితే తప్ప మాదిగ జాతిలో ఎలాంటి అభివృద్ధి జరగదనే ఆకాంక్షతోని విద్యార్థి నాయకులకు ఉన్న మేము ఈ రోజు వరకు నిబద్ధతగా మాదిగ సమాజ ఆకాంక్ష నెరవేర్చడానికే పోరాడిన. ఇది ఏ ఒక్కరి విజయం కాదు, యావత్ మాదిగ సమాజం, ప్రధానంగా మాదిగ జాతిలో ఉన్నటువంటి అమరులైన నా అమరవీరుల త్యాగాల ఫలితం. కాంగ్రెస్ పార్టీ నుంచి మొదలుకుంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి నా మాదిగ పెద్దల యొక్క విజయంగానే నేను దీన్ని భావిస్తూ ఉన్నాను. ఇది ఏ ఒక్కరి విజయం కాదు. ఇది ఒకవేళ ప్రభుత్వాలు తీసుకునే చొరవ అయితే ఉషా మెహ్రా కమిషన్ వేయించి మాదిగలకు అనుకూలమైన రిపోర్టు, నిజమే ఇది అన్యాయం జరిగిందనే రిపోర్టు తెప్పించడంలో సోనియా గాంధీ గారు, ఆనాడున్న కాంగ్రెస్ పార్టీ మన రాజశేఖర రెడ్డి గారు, నేడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టులో మాదిగల పక్షాన వాదన వినిపించడానికి మా దామోదర రాజనరసింహన్న నుంచి మా మాదిగ ఎమ్మెల్యేలను పంపి వారు తీసుకున్న కృషి ఏ ఒక్కరిని కూడా తీసేయడానికి లేదు. ప్రతి ఒక్క మాదిగలు ఇందులో భాగస్వాములయ్యారు. ఈ విజయం ప్రతి మాదిగ జాతికి కూడా చెందుతుందని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఎస్సీ వర్గీకరణకు సంబంధించి దాదాపు 20 ఏళ్ల పోరాటము. 20 ఏళ్ల పోరాటంలో
ఇక మాదిగ జాతి బిడ్డల యొక్క కళ ఫలించింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఇప్పటికే అధికారాలంతా కూడా రాష్ట్రానికే ఉంటుందంటూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దానికి సంబంధించినటువంటి సంబరాలు మనం గాంధీ భవన్లో చూస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదిగ జాతి బిడ్డలంతా కూడా ఎంతో సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి. సో గాంధీ భవన్లో కూడా ప్రస్తుతం నడుస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్న స్టేట్మెంట్ ఇచ్చారు. ఖచ్చితంగా పాసిబుల్ అయితే ఒకవేళ ఇప్పుడు రానున్నటువంటి ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కూడా ప్రతి ఒక్క మాదిగ బిడ్డకు వర్తింపజేసే విధంగా దానికి సంబంధించినటువంటి విధి విధానాలు మేము రూపొందించబోతున్నటువంటి స్టేట్మెంట్ చేసింది. సో ఇది మొత్తం మీద ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీరైతే చూస్తూనే ఉండండి. తొలి వెలుగు కెమెరా పర్సన్ అజర్తో శ్రీశైలం, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.